finest hospitals, and over a decade of leadership and tireless effort with the Lok Satta movement, trying to bring transparency to government and more power to you, the people. As your representative, I will focus on the following fundamental issues which affect the day-to-day lives of residents of the Jubilee Hills constituency. My goal is to see that each of these fundamental rights, which have been ignored for 60 long years by ineffective, inefficient, and corrupt politicians, will be dealt with on a war footing. I can assure you that there will be regular, safe water supply. We have prepared this agenda. ఇది బస్తీల నుంచి లో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడి డిఫరెంట్ డివిజన్స్లో నుంచి వచ్చిన వాళ్ళతోటి మేము చాలాసార్లు కూర్చొని మాట్లాడితే ప్రతి ఒక్కరు మాట్లాడేది సమస్యల గురించి ఏంటంటే ఇంకా మంచినీరు కనెక్షన్ లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, రోడ్స్ సరిగ్గా లేవు, బయటికి నడిస్తే మహిళలకి భద్రత లేదు. సరే స్కూల్స్ అయితే మంచి స్కూల్స్ లేదు, ఇంకా ప్రైవేట్ స్కూల్స్కి పంపించేస్తున్నాం పిల్లల్ని. దగ్గరలో ఒక మంచి పనిచేసే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు. ఇవన్నీ గురించి చెప్తా ఉండేవారు. సో దానికోసం అని చెప్పి మేము అనేది క్లీన్ వాటర్ షుడ్ కమ్ స్ట్రైట్ టు ద ట్యాప్స్ ఆఫ్ యువర్ హోమ్. No one should have to wait for tankers or bottled water. How can we do this? Build and create the infrastructure to bring the basic service to your homes. Where is the money? We will just use a portion of the 30 crores each constituency receives each year. ఇది మీ డబ్బు, ఇది మీ పన్నుల డబ్బు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు పైగా ఖర్చు పెడుతుంది. దాంట్లో మనం మొత్తం కాదు, డివిజన్కి ఒక 5 కోట్లు సంవత్సరాన, ఏటా 5 కోట్లు, 5 సంవత్సరాలకి 30 కోట్లు ఇస్తే మనకి ఈ మౌలిక సదుపాయాలు చాలా మట్టుకు మనం క్రియేట్ చేయొచ్చు. ది సేమ్ విత్ డ్రైనేజ్ సిస్టమ్. గార్బేజ్ కలెక్షన్ రెడీగా ఉంటుంది, డిస్పోజల్ ప్రాపర్గా అవుతుంది, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యేది రోడ్డు మీద కారిపోదు, సరిగ్గా సేఫ్గా నడవచ్చు. అండ్ ఇది ఒకటి, అది శుభ్రమే కాదు, దీనివలన చాలా డిజీజెస్, వాటర్ బోర్న్ డిజీజెస్, మలేరియా, చికెన్ గునియా, రకరకాల డిజీజ్, హెపటైటిస్, ఏదైనా కంటామినేషన్ మూలాన మనకు వచ్చేది. Private hospitals should be open to all, not just for expensive scans, but also for life-saving preventive care treatments and treatments for the most important and common diseases. Vaccinations for all children. Primary health centers will be open 24 hours a day so that care is only a few minutes away when you need it. People will not lose life because of ట్రాఫిక్ జామ్స్. సింపుల్గా మన సమస్యలన్నీ రేపు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే, రోడ్స్ సరిగ్గా రెగ్యులేట్, వాట్ షుడ్ ఐ సే, కన్స్ట్రక్షన్స్ కానీ రోడ్డు మీదకి వచ్చేసేటట్లా కాకుండా, లేకపోతే పార్కింగ్ అది సరిగ్గా లేకపోవటం మూలన అదంతా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసేస్తే ట్రాఫిక్ని చాలా మటుకు. ఇప్పుడు ప్రొద్దున కూడా మనం చూస్తూ ఉన్నాం పేపర్లో, బోర్బండ్లు ఇప్పటికే ప్రతిరోజు ట్రాఫిక్ జామ్స్, యాక్సిడెంట్స్. ఎన్నిసార్లు చదివాం మనం లాస్ట్ ఇయర్లో, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతాను యాక్సిడెంట్స్లో చనిపోవటం ఆటోలోనూ. And education. Every child deserves an education that fully prepares them for higher education and for jobs. This must include the option of English medium education in government schools from 6th to 12th standard, computer instruction for all children, free quality coaching for all state and national entrance examination, skill development for youth to help them get good jobs. And women we will work to make sure that women are safe not only in their homes but are on the streets. And their concerns should be the concerns of all of us. I will work to preserve the dignity of women by making sure
that every house is provided with a toilet. Any cases of domestic violence will be immediately attended to, and the perpetrators will be punished. Each one of these goals is easily achievable. ఇది ఇప్పుడు మనకు డబ్బు కాదు, డబ్బు లేక కాదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆ పొలిటికల్ విల్ అనేది, ఆ పొలిటికల్ విల్ అనేది ఎందుకు ఉండట్లేదంటే, చాలాసార్లు నేను ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్ కోసం గెలిస్తే రేపు ప్రొద్దున నేను ఆలోచించేది ప్రజల గురించి కాదు, ఆ ఓటర్ గురించి కాదు, ఈ 5 కోట్లు ఎలా తిరిగి సంపాదించుకుందామా అని. సో మీరు యాజ్ అ ఓటర్, ఐఎమ్ అపీలింగ్ టు ద ఓటర్ అవుట్ దేర్, make sure you think and use your judgment properly. This is your money, this is our money, which is going into the private corpus of the politicians. Close your eyes and imagine what is possible. Now open your eyes and see the reality. And another thing which I would like to communicate to the voter is, elections నా గురించి కాదు, కొందరు పాలిటిషియన్స్ గురించి కాదు, అది పౌరుల గురించి. అది వాళ్ళ డబ్బు ఎలా ఉపయోగపడుతుందని, వాళ్ళ జీవితాలు ఎలా బాగు అవగలవని, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేయగలరని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా చక్కగా పెంచుకోగలరు, మంచి స్కూల్స్కి పంపించగలరు, మంచి ఆరోగ్యం ఇవ్వగలరు, అండ్ మంచి రేపు పొద్దున్న మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళు చేయగలరు. సో ఐ టెల్ దెమ్, ఏదో 500 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, ఒక చీర ఇస్తున్నారని చెప్పి డోంట్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్. Demand the best for yourself and do what your heart tells you. I know it is saying it wants change. మార్పు కోసం అది తపన పడిపోతుంది. It is also saying that Lok Satta is a good party. It is saying that Lok Satta has a good leader. మనం ఎక్కడో ఒబామాని పొగుడుతున్నాము. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఒబామా లాగా బాగా మాట్లాడగల లీడర్ ఉన్నాడు. ఒబామా లాగా చాలా మంచి పనులు చేసి లీడర్ యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. యూ డోంట్ హ్యావ్ టు బి అషేమ్డ్. హీ డజంట్ హ్యావ్ అ క్రిమినల్ రికార్డ్. హీ కెన్ ఆర్టికులేట్ హిస్ థాట్స్ బ్యూటిఫుల్లీ. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ? What is preventing you? And this is my appeal to the direct voter. Do what your heart is asking you to do. Vote for change. Do not let somebody else, do not let your neighbor dictate what you are going to do. Take back the remote. You do what is good for you. Vote for change. Vote for Lok Satta Party. Vote for Pratibha Rao. Thank you.